హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను మనం ఉగాది పచ్చడి ఎలా చేస్తాము. పైలా మనం తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ఇలా ఈ తువ్వాలను అనేసి ఇలా తలపాక చుట్టుకోవాలా ఫ్రెండ్స్. ఈ విధంగా చాలా రోజుల తర్వాత చుట్టుకుంటున్నాను. ఇలా చుట్టుకున్న తర్వాత ఇదిగో కుండ, ఈ కుండని తీసుకోవాలా. కుండని ఇలా ముంగడ పెట్టుకోవాలా. పెట్టుకొని ఈ కంకణం, కుండకు కంకణం కట్టాలా. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇలా కుండకు బొట్టు పెట్టాలా. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫిల్టర్ వాటర్ కాదు, మన బోర్ వాటర్. బోర్ వాటర్ వచ్చేసి ఇందులో కుండలో పోసుకోవాలా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది బెల్లం, తీయని బెల్లం. అందరూ మాటలు తీయగా ఉండాలని చెప్పేసి తీయటి బెల్లం ఇందులో వేస్తున్నాను. ఇలా బెల్లం వేసుకుంటే ఏమవుతుందంటే, ముందు వేసుకుంటే కరుగుతుంది అప్పటికల్లా అన్ని వేసేసరికి. మనకు కావాల్సిన 6 రుచులలో ఒకటి మామిడికాయ వేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు వచ్చేసి మన పుల్లటి చింతపండు రసం వేసుకుందాం ఇందులో. ఫ్రెండ్స్, మనలో ఉన్న పొగర్ని వెంటనే తగ్గిస్తుంది ఫ్రెండ్స్ ఇది కారము. ఇక ఇది కూడా ఎక్కువ వేసుకోవద్దు, కొద్ది అంతనే వేసుకోవాలా. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక ఇది వేప చెట్టు. దీనికి వచ్చేసి ఈ పువ్వు ఉంటుంది చూడండి, ఈ పువ్వు, ఈ వైట్, ఓన్లీ ఈ వైట్ ఉన్నదే వేసుకోవాలా ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను తీసేసి పెట్టుకున్నాను. ఇగో ఇది ఒకటి ఇట్లా వేసేసుకోవాలా. ఇప్పటిదాకా చూశారు కదా ఫ్రెండ్స్, ఇందులో ఏమేమి వేసాను. ఇందులో కొద్దిగా అడిషనల్గా కూడా కొన్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్. అవి కనుక మీకు తెలిస్తే మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మీరు కనుక మీ ఇంట్లో పచ్చడి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసుకోవాలని ఉంది. మీ విలేజ్ నేమ్ కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను మీ భూపాల్ డిజిటల్స్ ఎల్లారెడ్డి. చూడండి, నేను ఎంతో ఇష్టంతో ఇలా చేశాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, ఇలా అడిషనల్గా కొన్ని యాడ్ చేశాను. అదేందో మీరు తెలుసుకొని కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.